స్కూటీ ఇచ్చేందుకు పైసలు లేవు, ఆఖరికి కొనుగోలు కేంద్రాలలో సంచులు ఇచ్చేందుకు కూడా పైసలు లేవు. మరి దేనికి ఉన్నాయి పైసలు? ఢిల్లీకి సంచులలో పంపేందుకు మాత్రం పైసలు ఉన్నాయి. రైతు బంధు బంద్ అయింది, రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. రాహుల్ గాంధీ ఖాతాలో టింగు 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 అనుకుంటా పైసలు మాత్రం గడ్డగొట్టినట్టు కొడుతున్నాయి అక్కడ. ఇది వాస్తవం. ఇవాళ దోపిడీ మామూలు దోపిడీ జరుగుతలేదు ఇవాళ ఈ రాష్ట్రంలో. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వం లేదు, ఒక మాఫియా రాజ్యం నడుస్తున్నది. ఒక్క మాట మీరు దయచేసి ఆలోచన చేయండి, అందరూ మనసు పెట్టి ఆలోచన చేయండి. వెనకటికేవాడో ముఖం బాగా లేకపోతే అద్దం బాగా కొట్టిండట, వాని ముఖం బాగలేదు, అరే నీ ముఖం ఎందుకు నాకు ఇట్లుందంటే కోపం వచ్చి అద్దం బాగా కొట్టిండట వాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కథ కూడా గట్లనే ఉన్నది. అరే నీకు పరిపాలన శాతం అయితే లేదు, అన్ని 100 రోజులలో ఇస్తా అంటివి కదరా వారి, నువ్వే నరికితివి కదా, 3 నెలలు ఇస్తా, 100 రోజులు ఇస్తా, 6 గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు, ఏమాయిరా నాయన అంటే మొన్న చెప్తున్నాడు సిల్కపల్కులు. ఇగో ఎంత కండలు తిరిగిన పహల్వానైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తాడా? మనకు తెలియదా? మనకు పెళ్లిళ్ళు కాలేదు, పిల్లలు పుట్టలేదా? మనకు తెలియదా 3 నెలల పిల్లలు పుట్టరని? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి సాబ్, సరే 3 నెలల పిల్లలు పుట్టారు, ఓకే రైట్, మరి 30 నెలలు పుట్టకపోతే నిన్నేమనాలరా నాయన? 30 నెలలు వచ్చింది కదా, ఒకటంటే ఒకటి చేయకపోతుంది కదా, 420 ఫేకుడు వ్యక్తివి, ఏది ఒక్కటి చెప్పుకుంటుంది అయిందా? మరి ఏమని పిలవాలి? ఇక మళ్ళీ ఏమన్నట్టే నా అహంకారం, ముఖ్యమంత్రిని తిడతావా? నువ్వు ముఖ్యమంత్రి లెక్క మాట్లాడితే నేను కూడా మంచిగా మాట్లాడతా. నువ్వు కేసీఆర్ను పట్టుకొని నువ్వు సావాలే, నీ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే మరి అయ్య కొడుకు నువ్వు, నాకుండదా రేషం? బరాబర్ ఉంటుంది, బరాబర్. రేవంత్ రెడ్డికి చెప్తున్నా, ప్రకాష్ రెడ్డికి చెప్తున్నా, కాంగ్రెస్ కూడా అందరికి చెప్తున్నా, నేను ఓన్లీ సాఫ్ట్వేర్ అనుకుంటున్నారు కొడుకా, నేను హార్డ్వేర్ కూడా, నాకు కూడా తెలుసు. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు గేరు మార్చాలో మాకు తెలుసు. పక్కా చెప్తున్నా, మీ అందరికి మాటిస్తున్నా, పోయిన 10 ఏళ్ళ తిరగనైతే బీఆర్ఎస్ ఉండదు. నేను కేసీఆర్ సార్ అంత మంచోని కాదు, ఒక్కొక్క కాంగ్రెస్ వానికి సినిమా చూపెట్టే బాధ్యత నేను తీసుకుంటా. మిమ్మల్ని సతాయించిన ఇడిసిపెట్ట, పారిపోయినా 7 సముద్రాల అవతల దాక్కున్నా ఇడిసిపెట్ట, వదిలిపెట్ట. మిమ్మల్ని సతాయిస్తున్న కాంగ్రెస్ వాళ్ళు, మిమ్మల్ని సతాయిస్తున్న అధికారులు, వాళ్ళకు ఒకటే చెప్తున్నా, 2 ఏళ్లలో తిరిగి గులాబీ జెండా ఎగురుతుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి కొడుకులారా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. అయిపోయింది, టైం అయిపోయింది, పక్కా అయిపోయింది, ఏం డౌట్ కూడా అవసరం లేదు మీకు. ఇదివరకు ఒక సినిమా వచ్చింది అర్జున్ రెడ్డి అని, సూపర్ హిట్ సినిమా. అర్జున్ రెడ్డి సూపర్ హిట్, కానీ రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు, ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంటర్వ్యూలు ఉడిసిపోయింది, ఏమి లేదు సినిమాలు, అంతా తుస్సుపటాక్, ఏమి లేదు. ఇంకా కొత్తగా చేసేది కూడా జారుడు బండ మీద ఉన్నాడు, ఆయన జారిపోతూనే ఉన్నాడు, ఆయనతో ఏం అయ్యేది లేదు, ఊదు కాలది, పీరి లేవదు. కొత్తగా ఒక్క పథకం అమలు కాదు, ఆయనతో ఏమి కాదు, మీరు భయపడక్కర్లేదు. ఇంకొక మాట చెప్తున్నా, మళ్ళీ యాది పెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి దిగిపోయిన తర్వాత ఆయన పోతుంటే కూసున్న కుక్క కూడా లేవది, మళ్ళీ చెప్తున్నాను. అందుకే భయపడే అక్కర్లేదు, ఎవరికో భయపడి ఏందో కింద మీద అయ్యే అవసరం లేదు. ఎస్, కొన్ని తప్పులు జరిగినాయి, కొన్ని పొరపాట్లు జరిగినాయి, మా నుంచి కూడా జరిగినాయి, మేము కూడా మనుషులమే, ఒప్పుకుంటాం. కార్యకర్తలను ఈసారి నేను మీకు మాటిస్తున్నా, మీ ఆర్థిక పరమైన అంశాలు కానీ, మీ రాజకీయ పదవులు కానీ గతంలో మీరు అనుకున్నంతగా పట్టించుకొని మాట వాస్తవం, కానీ వచ్చే 5 ఏళ్లలో దాన్ని మార్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటా అని చెప్పి కూడా మీకు మాటిస్తా ఉన్నా. నా బాధ్యత. మీరు ఇలా మేము వేదికలెక్కి ఉపన్యాసాలు ఇస్తున్నామంటే, ఎమ్మెల్యేలైనమంటే, మంత్రులైనమంటే, కేసీఆర్ గారికి దగ్గర కూర్చుంటున్నామంటే ఆ గౌరవం ఇచ్చింది మీరు, ఇక్కడ నిలబడే అవకాశం ఇచ్చింది మీరు, ప్రజల దగ్గర పోయి చెప్పేది మీరు. వాస్తవంగా ఓడిపోయేందుకు కూడా ఒకటే ఒక్క కారణం, ఎక్కువ లేవు, మీరు నిర్లిప్తంగా అయిపోయింది. నాకేంది ప్రజలకు అన్ని పోతున్నాయి, ప్రజలే ఓట్లు ఎత్తారు, నాకెందుకు పోంతి అనుకున్నారు. ఇంకోటి కూడా అనుకున్నారు మీరు, పరకాలలో పోతే గీత మా ధర్మారెడ్డి సాబ్ ఓడిపోతాడు కానీ కేసీఆర్ పోతాడా అని కూడా అనుకున్నారు మీరు. అంతేనా? అనుకోలే? ఇక సిగ్గెందుకు పడుతురా, ఉన్నమాట ఇప్పుడు పర్వాలేదు, ధర్మాన్ని ఏమనుకోడు, బాధపడుతురు. మళ్ళీ గెలిపిస్తే వాళ్ళు, మళ్ళీ గెలిపిస్తారా లేదా? పక్కానా? ఒక్కటే మాట, జరిగినాయి తప్పులు, మా వైపు నుంచి జరిగినాయి తప్పులు, మీ వైపు నుంచి జరిగినాయి, అందరి వైపు నుంచి జరిగినాయి. ఇప్పుడు ఇక తప్పులు చేయకుండా చూసుకుందాం. దానికి 2 ఉపాయాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు రెండు పనులు ఉన్నాయి మనం చేసేది. ఒకటి,
సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసేది ఉన్నది. ఇప్పుడు వెంటనే సభ్యత్వ నమోదు కార్యక్రమం